అవకాశం. ప్రతి మనిషి మార్కెటింగ్ చేసుకోవాలి. దీన్నే బ్రాండ్ అంటారు. డూ యూ హ్యావ్ ఎ బ్రాండ్ నేమ్ ఆఫ్ యువర్ ఓన్? మీకు బ్రాండ్ నేమ్ ఉందా? ఇది పెంచుకున్న వాడి మొహంలో ఎప్పుడు చిరునవ్వు కదలాడుతూనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, మార్కెటింగ్ పీపుల్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. నాగేశ్వరరావు చెప్తూ 4 రకాల నాలెడ్జెస్ గురించి చెప్పారు. నీకు తెలియదు ఏంటి? ఫస్ట్ ఏంటి? నాకేం తెలుసో నాకు అదే తెలుసు. నాకేం తెలుసో నాకు అదే తెలుసు అంటే నాకు నడవటం తెలుసు, మాట్లాడటం తెలుసు, నవ్వటం తెలుసు. నాకేం తెలుసో నాకు అది తెలుసు. రెండోది బాబు, నాకేం తెలీదో నాకు అది తెలీదు అంటే నాకేం తెలియదో నాకు అది తెలియదు అంటే చెప్పమ్మా, అదేనా కరెక్ట్? నాకేం తెలుసు అంటే నాకేమేం తెలియదు అన్న సంగతి నాకు తెలుసు. నాకేం తెలియదు అన్న సంగతి నాకు తెలుసు. ఉదాహరణకి నాకు హెలికాప్టర్ నడపడం చేత కాదు, ఆ విషయం నాకు తెలుసు. ఇదేనా ఉదాహరణ? నాకు విమానం నడపడం తెలియదు, ఆ విషయం నాకు తెలుసు. ఇది రెండోది. మూడోది బాబు, నాకేం తెలియదో నాకు అది తెలియదు. ఉదాహరణకి మొన్నటి వరకు నాకు గేర్లు లేకుండా నడిచే కార్లు ఉంటాయన్న విషయం తెలియదు. మనం కారు ఎక్కి 1 మీటర్ నొక్కేసేస్తే 60 కిలోమీటర్ల వేగంతో దానంతటా అదే వెళ్ళిపోతుంది. అలాంటి కార్లు హైదరాబాద్లో దాదాపు 1000 కార్లు ఉన్నాయన్న విషయం నాకు మొన్నటి వరకు తెలియదు. సో అది మూడోది. నాలుగోది ఉంది, నాకేం తెలుసో నాకు తెలియదు. నాకు ఏం తెలుసో నాకు తెలియదు అంటే మార్షల్ అనే క్రికెటర్ బౌలింగ్ వేస్తే సచిన్ తెండూల్కర్ అలా అంటే 4 వెళ్ళిపోతుంది బాల్. అలా అనటం అనేది సచిన్ తెండూల్కర్ పెద్ద తెలిసిన విద్య కాదు, అది ఆటోమేటిక్గా వచ్చేసింది. మనిషి గంపా నాగేశ్వరరావు చాలా గుడ్ కారు డ్రైవర్. అతని పక్కన కూర్చుంటే మనం ప్రయాణం చేస్తున్నట్టే ఉండదు. ఎప్పుడు గేరు మారుస్తాడో, ఎప్పుడు ఓవర్టేక్ చేస్తాడో అవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి. దీన్ని అన్నోన్ కాంపిటెన్సీ అంటారు. ఇది నాలుగోది. ఒక స్టేజ్ వచ్చేసిన తర్వాత నువ్వు ఏం చేసినా విజయం వస్తూనే ఉంటుంది, తెలియకుండానే వచ్చేస్తుంటుంది. ఇది నాలుగోది. ఇది ఇలాగా 4వ రకం శక్తికి మీరందరూ తొందరగా వస్తే నెంబర్ 1 అవుతారు. మీకు ఇచ్చిన కాగితంలో ఫస్ట్ పాయింట్ పర్పస్ ఆఫ్ లైఫ్ అని ఉంటుంది. పర్పస్ ఆఫ్ లైఫ్, మనం ఎందుకు బతుకుతున్నాం అనేది 6 రకాల ఆస్తులు సంపాదించడం కోసం బతుకుతున్నాం. అక్కడ రాసే చూడండి, 6 రకాల ఆస్తులు మనం సంపాదించడం కోసం బతుకుతున్నాం. మొదటిది ఆరోగ్యం. హెల్త్ అంటే శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం. మానసిక ఆరోగ్యం బాగున్నవాడు 3 రకాల వ్యాధులతో బాధపడ్డావు. 1 భయం, 2 దుఃఖం, 3 కోపం. జ్ఞానం వల్ల ఈ 3 పోతాయి. ఈరోజు పొద్దునుంచి మీరు కనీసం 100 సార్లు నవ్వారు. బహుశా మీ జీవితంలో ఇదే మొట్టమొదటిసారి అయి ఉంటుందేమో అని నా ఉద్దేశం. మనస్ఫూర్తిగా నవ్వండి, అది హెల్త్. రెండోది ఫేమ్. మీకు కీర్తి. ఫేమ్ అంటే కీర్తి. మీకు కీర్తి ఉందా? ఎస్ ఆర్ నో చెప్పండి. కీర్తి ఉందా లేదా? ఎస్. మీకు కీర్తి ఉన్నట్టు మీకు ఎలా తెలుసు? మిమ్మల్ని ఎవరన్నా పొగిడారా? ఎలా పొగిడారు? ఎందుకు పొగిడారు? ఎప్పుడు పొగిడారు? నీకు మంచి మార్కులు వచ్చినప్పుడు అమ్మ పొగుడుతుంది, నాన్న పొగుడుతాడు. ఇలా ఎప్పుడన్నా మంచి మార్కులు వచ్చినాయా? మీరు ఏదైనా మంచి పని చేసినప్పుడు పొగుడుతారు, మంచి పని చేశారా? అలా అడగకపోతే మీ మీద వాళ్ళకి నమ్మకం లేదన్నమాట. ఇది కీర్తి. మూడోది డబ్బు. హెల్త్ అండర్లైన్ చేసి రాసుకోండి అమ్మా. డ్రీమ్, కళ. ది ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ఎనిమల్ అండ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ డ్రీమ్. బిర్యానీ తింటారా? మీరు ఎప్పుడైనా తిన్నారా? లైఫ్లో తిన్నారా? భోజనం చేస్తూ బతకచ్చుగా, బిర్యానీ ఎందుకు? దట్ ఈజ్ లైఫ్. నెక్స్ట్ లవ్. మీరు ప్రేమిస్తున్నట్టు వాళ్ళకి ఎలా అర్థమైంది? ఏం చేశారు మీరు ఈ మధ్యకాలంలో? మీ అమ్మని కుర్చీలో కూర్చోబెట్టి మీరు కింద కూర్చొని అమ్మ చేతిని మీ చేతిలోకి తీసుకొని అమ్మ చేతికి గోరింటాకు పెడుతూ మీ బ్రదర్నో సిస్టర్నో ఒక ఫోన్లో ఒక ఫోటో తీయమని చెప్పి ఆ ఫోటో మీ ఇంటి డ్రాయింగ్ రూమ్లో పెట్టుకుంటే మీకు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత మీ అమ్మ మీరు చూస్తే అద్భుతంగా ఉంటుందా ఉండదా? ఇలాంటి చిన్న చిన్నవి మిస్ అయిపోతున్నామండి. సో ఫస్ట్ ఈజ్ హెల్త్, సెకండ్ ఈజ్ ఫేమ్, థర్డ్ ఈజ్ లవ్, అండ్
నెక్స్ట్ ఈజ్ మనీ. అన్నిటికన్నా ముఖ్యమైనది జ్ఞానం. మీరు జీవితంలో పైకి రావాలంటే జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం అనేది 4-5 విషయాల మిశ్రమం. ఏమేం కలిస్తే జ్ఞానం అంటే, జ్ఞానంలో కావాల్సినవి 4-5 ఉన్నాయి. ఒకటి తెలివితేటలు, ఇంటెలిజెన్స్. తెలివి వేరు, జ్ఞానం వేరు. జ్ఞానంలో రెండో పార్ట్ నాలెడ్జ్, పాండిత్యం. మూడోది తర్కం. దెర్ ఆర్ 3 differences between an animal and human being. అక్కడ రాసే చూడండి. ఫస్ట్ ఈజ్ డిజైర్, కోరిక. డిజైర్, హ్యావ్ ఏ డిజైర్ ఆర్ బీ ఏ టోటల్ ఫిలాసఫర్. మిడిమిడి వద్దండి, మిడిమిడిగా వద్దు, మధ్యతరగతి మనస్తత్వం వద్దు. కోరిక ఉంటే అద్భుతంగా కోరికలు కోరుకోండి, లేదంటే టోటల్గా ఫిలాసఫర్ అయిపోండి. డిజైర్. నెక్స్ట్ విజ్డమ్, జ్ఞానం. మనిషికి జంతువుకు ఉండే రెండో తేడా ఏంటంటే జ్ఞానం. మూడోది స్కిల్, నైపుణ్యం. నైపుణ్యము, జ్ఞానము, కోరిక కలిస్తే మనిషి అవుతాడు. ఈ మూడిట్లో ఏది లేకపోయినా వాడు జంతువుకి దగ్గరగా ఉన్నట్టు లెక్క. చాలా ముఖ్యం. ఉద్యోగం చేయబోయే వాళ్ళకి, ఉద్యోగాని కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి నేను చెప్పబోయేది అదే. సెరోటోనిన్ అండర్లైన్ చేయండి. ఏ గుడ్ మార్కెటింగ్ మ్యాన్ షుడ్ నో హౌ టు స్మైల్. దీనికి ఒక టిప్ చెప్తాను, వెనకాల ఎక్కడన్నా వైట్ పేపర్ మీద రాసుకోండి. మార్నింగ్ అంటే మొహం కడుక్కోవడానికి ముందు, బిఫోర్ బ్రషింగ్ టీత్, మిర్రర్, స్మైల్. 5 seconds. 5 seconds. మీరు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు గది తలుపు తీసుకుని లోపలికి వస్తుంటే మేము మొట్టమొదటిసారి చూసేది మీ మొహం ప్రశాంతంగా ఉందా లేదా. మీరు అందంగా లేకపోవచ్చు, కానీ ప్రశాంతంగా ఉండాలి. ఈ ప్రశాంతత దాంట్లో వస్తుంది. నీ మొహం చూసి నీకే నవ్వు రాకపోతే ఏ పంది గాడిద కూడా నేను చూసి నవ్వదండి. సో బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ స్మైల్, దట్ ఈస్ సెరోటోనిన్. నెక్స్ట్ ఈద్ అండ్ సూపర్ ఈగో. ఈద్ అంటే రాసుకున్నాం. ఈద్ అంటే మనసు. సూపర్ ఈగో అంటే బుద్ధి. ప్రతి మనిషికి మనసు, బుద్ధి అని 2 ఉంటాయి. మనం చేస్తున్న పనులని కవర్ చేసుకోవడానికి ఉపయోగపడేది మనసు. ఇంతకన్నా బాగుండేయాలని చెప్పేది బుద్ధి. రేపొద్దున 10 o'clockకి మీకు చిన్న పరీక్ష ఉందనుకుందాం. ఈరోజు సాయంత్రం 7 o'clockకి మీ ఫేవరెట్ హీరో సినిమా ఉందనుకుందాం. సినిమా చూడమని చెప్పేది మనసు, చదువుకోమని చెప్పేది బుద్ధి. ఈ మనసు ఎంత తెలివైందంటే ఏం చెప్తుందంటే 9 o'clock వరకు సినిమా చూద్దాం, 9 o'clockకి చదువుకుందాం అని చెప్తుంది. 9 o'clockకి సినిమా అయిపోగానే కళ్ళు మండుతున్నాయి కదా, ఇప్పుడు పడుకుందాం, రేపొద్దున 4 o'clockకి లేద్దాం, అప్పుడు చదువుకుందాం అని చెప్తుంది. 4 o'clock ఆరం మోగుతూ ఉంటే ఈ బుద్ధి నీకు నిన్నే ఉండాలి, శుభ్రంగా పడుకో, ఇప్పుడు చదువు రాదు అని చెప్తుంది. సో మనసు చెప్పినట్టు వినేవాడు ఎవడు జీవితంలో పైకి రాలేడు. సో బుద్ధితో మనసుని జయించడాన్ని నిర్వాణ యోగము అంటారు. మీ పెన్ను ఇలా పట్టుకోండి అమ్మా అందరూ. ఇప్పుడు కరెక్ట్గా పెన్ను నేను చెప్పినప్పుడు పడేసిన వాళ్ళకి ఒక్కొక్కరికి నాగేశ్వరరావు 100 రూపాయలు ఇస్తాడు. రెడీయా? పెన్ను చప్పుడు వినబడాలి, కింద పడాలి పెన్ను. ఎప్పుడు పడాలంటే గేమ్ స్టార్ట్స్ నౌ 7. గేమ్ స్టార్ట్స్ నౌ అంటారు. ఆ 7 అనగానే 4 ఇంగ్లీష్ పదాలు అవగానే మీ పెన్ను కింద పడాలి పెన్ను. రెడీయా? చూడండి, పడేశారు కదా, తీస్తున్నారు కదా ఒంగోని. దీన్ని మనసు అంటారు. నేను అసలు నోరు కూడా విప్పలా. 100 రూపాయలు అనేసరికి మనసు ఎలా ఆడిస్తుందో చూడండి. ఇది కాన్సన్ట్రేషన్ అంటే. 4 పాయింట్లు చెప్తా, రాసుకోండి అమ్మా. వెనకాల జీవితంలో పైకి రావాల్సిన 4 పాయింట్లు చెప్తా. ఫస్ట్ లీడర్షిప్. 2 తెలివి. 3 కమ్యూనికేషన్. 4
కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం అంటారు కామన్ సెన్స్. రెండో పాయింట్ ఏంటి? ఇంటెలిజెన్స్. ఇక్కడ 11 మంది ఉన్నారు. 11 మందిలో తాను ఎక్కడ నిలబడాలో తెలుసుకోవాలంటే ఒక వ్యక్తి ఎన్ని పేర్లు గుర్తుపెట్టుకోవాలి? 10 పేర్లు గుర్తుపెట్టుకోవాలి అనుకునేవాడు సామాన్యుడు. 2 పేర్లు గుర్తుపెట్టుకుంటే చాలనేవాడు తెలివైనవాడు. తను ఎవరు ముందు నిలబడాలి, ఎవరు తర్వాత నిలబడాలి, 2 పేర్లు చాలుగా. జహీర్ ఖాన్ అనేవాడు ఉన్నాడు అనుకుందాం. ఇక్కడ వీడికి అజారుద్దీన్ పేరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమన్నా ఉందా? జహీర్ ఖాన్ జడ్ కదా. మరి అపర్ణ పేరు ఎందుకు గుర్తుపెట్టుకోవటం? అభిషేక్ పేరు ఎందుకు గుర్తుపెట్టుకోవటం? 2 పేర్లు చాలు కదా. ఎవరు ముందు నిలబడాలి, ఎవరు తర్వాత నిలబడాలి, సింపుల్. మూడోది ఏంటి? కమ్యూనికేషన్. మీ వయసుల ప్రకారం నిలబడమన్నాం. మాట్లాడుకోవద్దు అని చెప్పాం. రాసుకోవద్దని చెప్పలేదే. ప్రతివాడి దగ్గర పెన్ ఉందిగా. అరిచేతి మీద డేట్ ఆఫ్ బర్త్ రాసుకొని చూపించుకో మిగతా వాడికి. కమ్యూనికేషన్ అంటే కేవలం మాట్లాడటమే అనుకుంటున్నారు. బోల్డ్ రకాలుగా కమ్యూనికేట్ చేయొచ్చు. 4వది ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్. చేతులెచ్చి చూపించమన్నాం, తీసేమన్నాం, కళ్ళు తెరవమన్నాం. పెద్దంకి వాడిని అక్కడ, చిన్నంకి వాడిని ఇక్కడ నిలబడమన్నాం. కళ్ళు తెరిచిన తర్వాత మళ్ళీ చూపించుకోవచ్చుగా. అయిపోయింది. ఇక్కడిక్కడే కంగారు పడతారు. అదే ఇంగిత జ్ఞానం. జీవితంలో పైకి రావాలంటే ఈ 4 ఉండాలి. మౌంట్ ఎవరెస్ట్ మీద జెండా పాతడానికి వెళ్ళినప్పుడు ఎక్కడానికి 3 నెలలు, దిగటానికి 2 నెలలు పడితే మొత్తం ప్రయాణం 5 నెలలు. జెండా పాతడం 5 సెకండ్లు. జెండా పాతుతున్నప్పుడు సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా అని అరుస్తూ జెండా పాతుతాం. కానీ ఎక్కుతున్నప్పుడు ఏడుస్తూ ఎక్కుతామా, నవ్వుతూ ఎక్కుతామా అనేది జీవితం. ఎక్కడం కూడా ఆనందమే. ఎక్కుతున్నప్పుడు అబ్బా ఇంకో 3 నెలల్లో జెండా పాతుతున్నాను అనుకున్నవాడు, దిగుతున్నప్పుడు ఆహా జెండా పాతాను అనుకుంటూ దిగినవాడే జీవితంలో సాధిస్తాడు. కానీ 5 సెకండ్ల ఆనందం కోసం 5 నెలలు కష్టపడ్డవాడు ఎప్పుడూ జీవితంలో పైకి రాలేడు. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. మార్కెటింగ్లో మీకు కావాల్సిన ఎలాంటి పాయింట్స్ అయితే చేయాలో కొన్ని పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ పాయింట్ రాసుకోండి. భవిష్యత్తు చూడు. ఫస్ట్ పాయింట్ భవిష్యత్తు చూడు. చాలా కాలం క్రితం ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఉన్నప్పుడు దాన్ని ఏమంటారు, ప్రొహిబిషన్, డ్రింకింగ్ బ్యాన్ చేశారు. అప్పుడు నా ఫ్రెండ్ ఒకడు కర్ణాటక ఆంధ్ర బార్డర్లో, ఏ ఊరది, బీదర్ అనే ఊరి దగ్గర, ఆ బార్డర్ దగ్గర చిన్న తాటాకు పాక కట్టాడు. కట్టి అక్కడ 10 మంచాలు వేసాడు. అక్కడ డ్రింక్ చేసి రాత్రి అక్కడే పడుకొని పోలీసులకు దొరకకుండా పొద్దున పూట హైదరాబాద్ వచ్చేయచ్చు అనమాట. మీకు అర్థమైందా? డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే పోలీసులు పట్టుకుంటారు. అందుకని వాడు బార్ కాకుండా బార్తో పాటు మంచాలు కూడా ఏర్పాటు చేశాడు. ఒక 4 అవర్స్ అక్కడ పడుకొని వచ్చేయచ్చని. 1 ఇయర్లో 1,50,00,000 రూపాయలు సంపాదించాడండి. అది మార్కెటింగ్ అంటే. సో ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా? భవిష్యత్తును చూడు. ఫస్ట్ పాయింట్ భవిష్యత్తును చూడు. నెక్స్ట్, నమ్మకం పెట్టుకో. నీ పని మీద నమ్మకం పెట్టుకో. నువ్వు చేస్తున్న పని మీద నీకు ఎప్పుడైతే నమ్మకం లేదో నువ్వు జీవితంలో పైకి రాలేవు. ఒక చోట, ఒక పల్లెటూరులో చాలా కాలం నుంచి వర్షాలు పట్టలేదంట. అప్పుడు ఒక యోగి వచ్చి, నేను మీకోసం పూజలు చేస్తాను, వర్షం పడుతుంది, కానీ భగవంతుడి మీద మీకు నమ్మకం ఉన్నది అన్న నిదర్శనంగా మీరు ఏదో ఒక వస్తువు తీసుకురండి అన్నట్టు. అందరూ కొబ్బరికాయలు, తమలపాకులు, కుంకుమ, పసుపు, అగరత్తులు అన్నీ తీసుకొచ్చినప్పుడు ఆయన పూజ చేయటం మొదలుపెడితే వర్షం రాలేదంట. సడన్గా మేఘాలు వస్తున్నాయి, గాలి వస్తుంది. ఎందుకు వస్తుందని చూస్తే ఒక చిన్న కుర్రవాడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. భగవంతుడి మీద నమ్మకం ఉంది అని నిరూపించడం కోసం ఆ కుర్రవాడు తీసుకొస్తున్న వస్తువు ఏంటో తెలుసా? గొడుగు. సో ఎప్పుడైతే మీరు చేస్తున్న పని మీద మీకు నమ్మకం ఉంటుందో జీవితంలో అద్భుతంగా పైకి వస్తారు. మూడోది ఓర్పు, సహనం ఉండాలి. నా ముందు ఒక ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ, మార్కెటింగ్లో కావాల్సింది ఆత్మ న్యూనతా భావం ఉండకూడదు, మార్కెటింగ్ మనిషివా అంటాడు.
ఆత్మన్యూనత భావం ఏంటో నాకు అర్థం కాల. మన్మోహన్ సింగ్కి కూడా ఆత్మన్యూనత భావం ఏం లేదు. మనోళ్ళు వెళ్ళి వరల్డ్ బ్యాంక్లో లోన్ తీసుకుని వస్తుంటారు. అది మార్కెటింగే. మార్కెటింగ్ గురించి ఐ థింక్ యు ఆర్ గోయింగ్ టు కవర్ టుమారో డే ఆఫ్టర్ టుమారో మోర్. మనం ఒక చిన్న కథ చెప్తాను. ఒక రాక్ ఫెల్లర్ అని చెప్పి ఒక కోటీశ్వరుడు ఉండేవాడు. ఆ కోటీశ్వరుడికి ఇన్సూరెన్స్ ఏజెంట్లు అంటే ఒళ్ళు మంట. నేను చచ్చిపోయిన తర్వాత వచ్చే డబ్బు నాకెందుకు అనే భావం అవుతుంది. అతను ఇన్సూరెన్స్ ఏజెంట్ని ఎవరిని లోపలికి రానివ్వడు. ఒకరోజు ఒక సెక్రటరీ లీవ్ పెట్టినప్పుడు పొరపాటున ఒక ఏజెంట్ని లోపలికి పంపించాడు ఇంకో సెక్రటరీ. అతను లోపలికి వచ్చి కూర్చున్నాడు. అదృష్టవశాత్తు ఈ రాక్ ఫెల్లర్ అనే అతనికి మూడ్ బాగుంది, అందుకని ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇతను 5 నిమిషాలు మాట్లాడి ఇన్సూరెన్స్ యొక్క గొప్పతనం ఏంటో చెప్పి అతనికి ₹1 కోటి పాలసీ అంటగట్టాడు. అమ్మాడు. లేకపోతే అతను చెక్ సంతకం పెడుతూ రాక్ ఫెల్లర్ అన్నాడు, నీ అదృష్టం చాలా బాగుంది, నేను అసలు ఎవరికీ ఇంటర్వ్యూ ఇవ్వను, నీకు ఇచ్చాను. నీ ముందు నేను 162 మంది ఏజెంట్లని అక్కడికక్కడే పంపించేశాను, నువ్వు 163వ వాడివి, నీ అదృష్టం బాగుంది అన్నప్పుడు ఆ చెక్కు తీసుకుని జేబులో పెట్టుకుంటూ ఏజెంట్ అన్నట్ట, ఆ 162 సార్లు వచ్చింది నేనేనండి అన్నట్టు. అది ఓర్పు అంటే. మీలో ఒక అద్భుతమైన శక్తి ఉందండి, మీకు తెలియదు. అది నేను ఇలా మాట్లాడగలుగుతానన్న విషయం మెగాస్టార్ బిరుదు ఇచ్చినప్పుడు నాకు తెలియదు. అంతర్గత శక్తిని పెంచుకోవటమే జీవితం. ఒక తల్లి ఒక కుర్రవాడిని ఒక గురువు దగ్గరికి తీసుకెళ్ళి, మా వాడు సరిగ్గా చదవట్లేదండి, ఏదైనా చేసి కొంచెం వీడిని జాగ్రత్తగా పైకి తీసుకురండి అన్నప్పుడు, ఏం చెప్పమంటావమ్మా ఈ కుర్రవాడికి, ఒరేయ్ నీకు దేని గురించి చెప్పనా, దేని గురించి చెప్పాలో నువ్వే చెప్పరా అన్నాడంట. ఈ కుర్రవాడు కొంచెం అల్లరివాడు, తెలివైనవాడు, కొంచెం మొండి, మా వాళ్ళగా ఏదో మాట్లాడుతూ ఉంటాడు, బహుమతి కొట్టేస్తూ ఉంటాడు, తెలివైనవాడు. వాడు అన్నట్ట ఆ రోడ్డు వేస్తూ ఉంటారు కదా, తారు రోడ్డు, ఆ తారు రోడ్డు పక్కన చిన్న తారు ముద్ద ఉంటే ఆ ముద్ద గురించి చెప్పండి అన్నట్టు. తీసుకురా అన్నట్టు గురువు. తీసుకొచ్చిన తర్వాత తారు ముద్దను చూపించి, ఇదేమిటి తారు, దేంతో తయారు చేస్తారు, ప్లాస్టిక్తో. ఇదే ప్లాస్టిక్ని ఇంకో రకంగా ప్రాసెస్ చేస్తే ఇది సన్నటి దారంగా తయారవుతుంది. ఈ తారు ముద్దలోంచి 10,000 దారాలు బయటికి తీయచ్చు. ఆ దారాలని ఓపెన్ హార్ట్ సర్జరీలో ఉపయోగిస్తారు. ఒక్కో దారం విలువ ₹10,000. నువ్వు రోడ్డు పక్కన పడి ఉండే తారు ముద్దలా తయారవుతావా, ఈ ప్లాస్టిక్ దారంగా తయారవుతావా, ఇదే డిసైడ్ చేసుకో నీ జీవితంలో అని చెప్పాడట. మీ అందరి జీవితాలు ఇప్పుడు విజయవాడ రైల్వే ప్లాట్ఫారం మీద ఉన్నాయి. ఇక్కడికి రకరకాల ట్రైన్స్ వస్తూ ఉంటాయి. ఒక ట్రైన్ మిమ్మల్ని జైసల్మీర్ ఎడారికి తీసుకెళ్తుంది, ఒక ట్రైన్ మిమ్మల్ని కాశ్మీర్ ఉద్యానవనానికి తీసుకెళ్తుంది. ఒక్కసారి ట్రైన్ ఎక్కితే మాత్రం దిగటం కష్టం. ₹10,000 ఉద్యోగంతో ప్రారంభిస్తే జీవితం ఎండ్ అయ్యేసరికి 50,000తో ఎండ్ అవుతుంది. అదే ₹1,00,000 జీతంతో స్టార్ట్ అయితే జీవితం ఎండ్ అయ్యేసరికి ₹1,00,00,000 వస్తుంది. సో ₹1,00,000 సంపాదించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువలో ఒకటిగా ఇప్పుడే నిర్ణయం చేసుకోండి. కష్టం కష్టం అంటారు, ఏమీ కష్టం లేదండి. హ్యాపీగా ఆనందంగా అద్భుతంగా చేయొచ్చు. ఈ నాగరాజుని చూస్తుంటే నాకు మా నాగేశ్వరరావు చెప్పే ఒక పాయింట్ గుర్తుంది. వీళ్ళు దూరదర్శన్ యాంకర్లకు కూడా ట్రైనింగ్ ఇస్తారండి. దూరదర్శన్ యాంకర్లకి, ఆ దూరదర్శన్ న్యూస్ రీడర్స్ ఎప్పుడైనా గమనించారో, ప్రైవేట్ ఛానల్స్ కాదు, దూరదర్శన్ ఛానల్స్, వాళ్ళు నవ్వరు, అస్సలు నవ్వరు. అలా మాట్లాడుతూనే ఉంటారు న్యూస్ వార్తలు. సో వీళ్ళు చెప్తూ ఉంటారు, కొంచెం నవ్వుతూ మాట్లాడాడమ్మా, మొహం ప్రశాంతంగా పెట్టుకొని నవ్వుతూ మాట్లాడని చెప్తారు, కొంచెం ఫలితం ఉంటుంది. కానీ మైక్ ముందు వచ్చేసరికి వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. ఒక దూరదర్శన్ యాంకర్ ఏం చెప్తుందంటే, ఈరోజు భారతదేశం ఆస్ట్రేలియాపై 10 వికెట్ల తేడాతో నెగ్గింది అంట. అప్పుడు నాగేశ్వరరావు చెప్పిన మాట గుర్తొస్తుంది. నవ్వుతూ చెప్పాలి కదా, మర్చిపోయింది. అప్పుడు నవ్వుతుంది. మక్కా మసీద్ బ్లాస్ట్లో 10 మంది దుర్మరణం అని చెప్తుంది. సో ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు చెప్పాలి, హావభావ ప్రకటనలు మార్కెటింగ్ మ్యాన్కి చాలా ఇంపార్టెంట్. ఇది ఒక టెక్నిక్ అండి, చాలా ఈజీ టెక్నిక్ మాట్లాడటం. మీకు ఇచ్చే దాంట్లో పాయింట్ నెంబర్ 5 చూడండి, హౌ టు డెవలప్ బిజినెస్ అని ఉంటుంది. దాంట్లో పేషెన్స్ అని ఉంటుంది, ఓర్పు. ది స్టోరీ ఆఫ్ అన్ ఏజెంట్ అని ఉంది.
అది మీకు చెప్పాను ఆల్రెడీ ఇప్పుడు నేను. రెండో పాయింట్ లేజినెస్ అని ఉంది. ఈ ప్రపంచంలో లేజినెస్ అని కానీ బిజీ అని కానీ లేదు. అందులోనే ఇన్సోమ్నియా అండ్ హైపర్సోమ్నియా అని రెండు ఉన్నాయండి. ఇన్సోమ్నియా అంటే నిద్ర పట్టకపోవటం, హైపర్సోమ్నియా అంటే ఎర్లీ టు బెడ్ అండ్ లేట్ టు రైస్, తొందరగా నిద్రపోయి ఆలస్యంగా నిద్ర లేవటాన్ని హైపర్సోమ్నియా అంటారు. మీ ముందే ముగ్గురు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ 20 లక్షలు ఎట్లా సంపాదిస్తున్నారు, సంవత్సరానికి 30 లక్షలు ఎట్లా సంపాదిస్తున్నారు అంటే ముఖ్యంగా మీరు హైపర్సోమ్నియా వదులుకోవాలి. అంటే మీ ఆహార తిండి వ్యవహారాలని మార్చుకోవాల్సి ఉంటుంది. లంచ్ టైంలో కొద్దిగా తింటాం, ఎగ్జిక్యూటివ్ లంచ్లో తింటాం. రాత్రిపూట ఆయిల్ ఫుడ్స్ తక్కువ తింటాం, దీన్ని 6/6/6 ఫార్ములా అంటారు. ఇలాంటి ఆహార నియమాలు పెర్ఫెక్ట్గా మార్చుకుంటే యూ విల్ బి యంగ్ టిల్ 80th ఇయర్. నేను రాసిస్తా, 80 ఏళ్ళు వచ్చే వరకు మీరు చాలా యంగ్గా ఉంటారు. ఐటమ్ నెంబర్ 4 చూడండి, విన్నింగ్ వేస్ అని ఉంటుంది మీకు. విన్నింగ్ వేస్లో పాజిటివ్ థింకింగ్ అని ఉంది. నాగేశ్వరరావు పొద్దున చెప్తూ పొట్టిగా ఉన్నాడు అని నన్నే చూశాడు, నేను గమనించాను. అతను పొడుగ్గా ఉండొచ్చు కాక, సచిన్ తెండూల్కర్ పొట్టిగా లేడా, అబ్దుల్ కలాం పొట్టిగా లేడా. కానీ మీ వయసులో ఉన్నప్పుడు నాకు భయంకరమైన వ్యాధి వచ్చింది, చచ్చిపోదాం అనుకున్నాను. ఎందుకంటే ఆ వ్యాధికి ఇప్పటికి కూడా ఇంకా మందు కనుక్కోవాలి. ఇంకా ఏంటంటే నేను ఇంక పొడుగు ఎదగనని తెలిసిపోయింది. దీన్ని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. మీకు ఇచ్చిన దాంట్లో పాజిటివ్ థింకింగ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. మీరు మార్కెటింగ్కి వెళ్ళినప్పుడు మీరు అందంగా ఉన్నారా, పొడుగ్గా ఉన్నారా, సూట్ వేసుకున్నారా, లావుగా ఉన్నారా ఏమీ చూడరండి. నాకేమిటి లాభం, దాన్ని వాళ్ళకి మనం కన్విన్స్ చేయగలిగి ఉండాలి. వాళ్ళకి ఏం లాభం వస్తుంది అది నవ్వుతూ చక్కగా అర్థమయ్యే రీతిలో చెప్పగలిగి ఉండాలి. నెక్స్ట్ రెండోది లాటరల్ థింకింగ్. మార్కెటింగ్ మనుషులకు కావాల్సింది కొత్త రకంగా ఆలోచించడం. ఈ తూర్పు వైపు ఏంటి ఇలా ఉంది అని మొదలు పెడతాడు మార్కెటింగ్ చేసాడు, ఆ పోయింది ఏమిటి అంటాడు. లాటరల్ థింకింగ్ అంటే అందరూ ఆలోచించకుండా కొత్త రకంగా ఆలోచించడాన్ని లాటరల్ థింకింగ్ అంటారు. యాపిల్ పండు కింద పడితే ఇది కింద ఎందుకు పడింది, పైకి ఎందుకు వెళ్ళలేదు అన్న లాటరల్ థింకింగే న్యూటన్ అనేవాడిని సర్ ఐజాక్ న్యూటన్ చేసింది. ఆ లాటరల్ థింకింగ్ చాలా ముఖ్యం. మీరు ఒక అడవిలో వెళ్తున్నారు, అర్ధరాత్రి 2 అయింది, పెద్ద తుఫాను, కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి. ఆ చీకట్లో మీరు కారులో వెళ్తున్నారు, మీ పక్కన ఒకటే సీటు ఉంది. చెట్టు కింద ముగ్గురిని చూశారు. ఒకళ్ళు ఎవరంటే ఒక ముసలమ్మ, ఉబ్బసం రోగి, ఆస్తమా పేషెంట్. ఇంకో 2 గంటల్లో హాస్పిటల్లో జాయిన్ చేయకపోతే చచ్చిపోతుంది. ఆవిడ్ని తీసుకెళ్తారా? లేకపోతే ఇంకో డాక్టర్ ఉన్నాడు. ఈ డాక్టర్ ఎవరంటే చిన్నప్పుడు మీకు ఒంట్లో బాగాలేకపోతే తన కారులో మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి తన రక్తం మీకు ఇచ్చి ముక్కు మొహం తెలియని పక్కింటి వాడు మిమ్మల్ని రక్షించిన ఒక కరుణామయుడు డాక్టర్ ఆయన ఉన్నాడు. ఆయన్ని తీసుకెళ్తారా? సరే, సమంత ఉంది. ఈ ముగ్గురులో ఎవరిని తీసుకెళ్తారంటే 187 మంది ముసలమ్మని తీసుకెళ్తా ఉంటారు. వాళ్ళని మానవతావాదులు అంటారు, హ్యూమనిస్టులు, గొప్పవాళ్ళు. లేకపోతే చచ్చిపోతుంది 2 అవర్స్లో. 112 మంది యథార్థవాదులు అంటే డాక్టర్ని తీసుకెళ్తా ఉంటారు. డాక్టర్ ముఖ్యం ప్రపంచానికి. ముసలమ్మ 90 ఏళ్ళు, ఇవాళ కాకపోతే రేపని డాక్టర్ ముఖ్యం, నన్ను రక్షించిన డాక్టర్. 101 అవకాశవాదులు, సమంత మళ్ళీ దొరకదు, సమంతాన్ని తీసుకెళ్తా ఉంటారు. కానీ లాటరల్ థింకింగ్ అంటే కొత్త రకంగా ఆలోచించి నీకు డాక్టర్ తెలుసు కాబట్టి నీ కారు తాళం చేతిలో డాక్టర్కి ఇచ్చి ఆ ముసలమ్మని ఆసుపత్రికి తీసుకుపోమని చెప్పి తెల్లారే వరకు అడవిలో వర్షంలో సమంతతో ఉండిపో అని చెప్పేదే లాటరల్ థింకింగ్. ఏకాగ్రతకి సంబంధించినందుకు ఒక టెక్నిక్ ఉందండి, పంచజ్ఞానేంద్రియాలు అంటారు. ఈ పంచజ్ఞానేంద్రియాలని ఒకటే దృష్టితో నిలబడటమే ఏకాగ్రత. ఈ ఏకాగ్రత సాధించడం కోసం చిన్న టెక్నిక్ ఒకటి చెప్తాను. ఇప్పుడు రెడీగా ఉన్నారా 1000 రూపాయల పుస్తకాలు తీసుకోవడానికి? నేను చెప్పిన పని చేయాలి అంటే పంచ జ్ఞానేంద్రియాల్లో ఏ ఇంద్రియానికి మీరు ప్రాముఖ్యత ఇవ్వాలి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? గట్టిగా చెప్పాలి. చెవులకి ఇవ్వాలి. చెవులకి ఇవ్వాలంటే నోటికి కానీ కళ్ళకి కానీ పని పెట్టకూడదు. ఇది ఇంపార్టెంట్. ఏకాగ్రత ఎలా పెంచుకోవాలో చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండండి, నేను చెప్పింది చేయండి. ఈ లెవెల్లో
భుజం లెవెల్లో మీ రైట్ హ్యాండ్ ఎత్తండి. రైట్ హ్యాండ్ రెడీయా? జాగ్రత్తగా చూడండి నాగేశ్వరు. 1 2 3. దింపేయండి, అందరు మామూలుగా దింపేయండి. మిమ్మల్ని చేతులు పైకి ఎత్తమని ఎవరు చెప్పారు? నేను చెప్పలేదు. నేను చెయ్యి లెవెల్లో ఎత్తండి అని చెప్పి తర్వాత ఏం ప్రశ్న అడగాల అని ఇలా అనుకొని తర్వాత ఏం అడిగితే బాగుంటుందా అనుకొని ఏం దొరకట్లేదే అనుకొని ఇలా పెట్టుకున్నాను. ఇవన్నీ ఎందుకు చేశారు మీరు? నేను చెప్పలేదే. ఇప్పుడు అర్థమైందా ఏకాగ్రత అంటే ఏంటో? ఇంత బాగుంటుందండి జీవితం. ఈసారి చేస్తారా పోనీ? షూర్గా ఈసారి 10,000 ఇస్తాం. ఇప్పుడు అర్థమైపోయింది కదా టెక్నిక్. కొంచెం జాగ్రత్తగా ఉండు నాగేశ్వరరావు. రెడీయా? మళ్ళీ చేయొద్దండి, మాట్లాడద్దు, నోటికి వద్దు. చూపుడు వేలు మధ్య వేలు ఒక సర్కిల్ అంటే వృత్తముగా పట్టుకోండి. వృత్తము పట్టుకొని రైట్ సైడ్ చిన్ మీద పెట్టుకోండి. రైట్ సైడ్ పెట్టుకొని దూరంగా తీసుకెళ్ళి మళ్ళీ తీసిన చోటే టచ్ చేయండి. అలాగే ఉండండి. నేను చూపుడు వేలు మధ్య వేలు అన్నాను, మీరు బొటన వేలు పెట్టుకున్నట్టున్నారు, చూసుకోండి. ఇదండి చూపుడు వేలు మధ్య వేలు అంటే కదా. చూపుడు వేలు ఇది, మధ్య వేలు ఇది. రైట్ సైడ్ చిన్ మీద పెట్టుకోండి అన్న, మీరు చీక్ మీద పెట్టుకున్నారు, చూసుకోండి. చిన్ అంటే గడ్డం అండి. ఇది ఏకాగ్రత అంటే. ఇలాంటి మార్కెటింగ్లో చిన్న విషయాలు చాలా హెల్ప్ చేస్తాయి. ఒక మిత్రుడు ఎగ్జిక్యూటివ్ చెప్తున్నట్టు, ఐఏఎస్కి అధికారం ఉంటుంది, గౌరవం ఉంటుంది, కానీ డబ్బు చాలా తక్కువ ఉంటుంది, బోర్డు బాధ్యతలు, రాత్రిపూట నిద్రపోవటం ఇవన్నీ ఉంటాయి. వన్స్ యూ కమ్ ఇన్ టు ద మార్కెటింగ్ ఫీల్డ్, ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ వన్స్ యూ స్టార్ట్ లవింగ్ ఇట్. ఇంటర్వ్యూస్లో మంచి పాయింట్ చెప్తా వినండి. నేను దాదాపు ఒక 200 ఇంటర్వ్యూస్ చేసి ఉంటాను. ఇంటర్వ్యూలో 7 మార్కులు తెచ్చుకోవటం ఈజీ అండి, 8 మార్కులు తెచ్చుకోవటం కష్టం. అందరూ చెప్పిన సమాధానాలు కరెక్టేగా, అన్నీ కరెక్టే, కానీ 9 మార్కులు 8 మార్కులు ఎందుకు రావో వీళ్ళు చెప్పిన మిస్టేక్స్ నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఒక్కొక్కటి. ఒకడు అన్నాడు, పిల్లిని మనం పట్టుకొని వెయిట్ చూసుకుంటామండి అన్నాడు. మనం అంటే ఎవరెవరు ప్రశ్న అడిగినవాడు, సమాధానం చెప్పేవాడు, అంతే కదా. వీడు ఇంటర్వ్యూ చేస్తున్న అమ్మాయి ఏం చెప్తాంది? రాత్రి 12ంటికి నీ గదిలోకి ఒక పిల్లి వచ్చింది అని చెప్పింది. ఆ అమ్మాయి మేనేజింగ్ డైరెక్టర్ కూతురు అనుకుందాం. రాత్రి 12ంటికి వీడేం చెప్తున్నాడు? మనం పిల్లిని పట్టుకొని ముందు వెయిట్ చూసి తర్వాత మన ఇద్దరు వెయిట్ చూసుకొని దాంట్లోంచి ఇది తీసేద్దాం అంటున్నాడు. ఆ అమ్మాయి వీడికి ఉద్యోగం ఇస్తుందండి? మీరు ఆలోచించ. మనం అన్నది మీరే అన్నారు, మనం అని. మనం అంటే ఒక్కరంటే ఏంటి? ఒకటే ఆత్మనే, ఒకటే శరీరం అనే, లేకపోతే ఇద్దరు కలిసి భార్యాభర్తలనే, ఏంటి మనం అంటే? సో ఫస్ట్ ఇచ్చిన దాంట్లో చూడండి, ఫంబ్లింగ్ ఆఫ్ వర్డ్స్. ఇంటర్వ్యూలో ఎప్పుడైనా సరే ఫంబ్లింగ్ ఆఫ్ వర్డ్స్ పైన రాసుకోండి, చాలా ముఖ్యం. మాట తడబాటు ఉండకూడదు. మాట తడబాటు, ఫంబ్లింగ్ ఆఫ్ వర్డ్స్, మాట తడబాటు. ఇంటర్వ్యూలో మాట తడబడకూడదు. నువ్వు ఇక్కడ మాట తడబడి ఒక మాట ఇచ్చావంటే రేపు మార్కెటింగ్లో లక్షల నష్టం వస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో మాట తడబడద్దు. క్లియర్గా నీ పాయింట్స్ అన్నీ మీ కంపెనీ నుంచి తెలుసుకొని వెళ్ళి అక్కడ డెలివరీ చెయ్యి. టైటిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో నీకు మార్కెటింగ్ కంపెనీలో చెప్తారు, అది వెళ్ళి అక్కడ చెప్పు. ఎంత ల్యాండ్ ఉంది, బార్డర్స్ ఏముందో నీకు చెప్తారు, వెళ్ళి బార్డర్స్ అని చెప్పు. కరెక్ట్గా మాట తడబాటు లేకుండా చెప్పు. నెక్స్ట్ రెండోది, థాట్స్ జంబ్లింగ్. చెప్పేటప్పుడు చాలామంది ఇంటర్వ్యూస్లో 3వ సెంటెన్సో 4వ సెంటెన్సో ఫస్ట్ చెప్తారండి. రామాయణం కథ చెప్పమంటే రావణాసురుడు సీతను ఎత్తుకుపోయాడు, సీతారాముడు అడవికి వెళ్ళారు, దశరథ మహారాజు కోరిక ప్రకారం రాముడు అడవికి వెళ్ళాడు. వీడు ఇట్నుంచి ఇటు చెప్తున్నాడా, ఇట్నుంచి ఇటు చెప్తున్నాడా, మీరే ఆలోచించుకోండి. వాడికి అన్నిటికన్నా ముందు గుర్తొచ్చింది రావణాసురుడు ఎత్తుకుపోవడం, అందుకని అది ముందు చెప్పేశాడు. ఏది ముందు గుర్తొస్తే చెప్పకూడదు.
అందుకే ముందు చెప్పాను నేను 5 సెకండ్స్ 10 సెకండ్స్ ఆగి ఒక ఫార్మేట్లో చెప్పుకోండి పాయింట్స్. అది మిస్సింగ్ లింక్స్, థాట్స్ జంబ్లింగ్. లూజ్ ఎండ్స్ అంటే కరెక్ట్గా సమాధానాన్ని పేర్చుకుంటూ వెళ్ళండి. రాముడు, అతని తమ్ముడు లక్ష్మణుడు, అతని భార్య సీత అడవికి వెళ్ళారు. ఇదేగా రామాయణం. అవునా కదా? అవునా కాదా? కాదు. ఎందుకంటే వీడు చెప్తున్న తప్పు ఏంటంటే రాముడు, అతని తమ్ముడు లక్ష్మణుడు, అతని భార్య సీత అని చెప్పాడు. ఇది కరెక్ట్ ఎట్లా అవుతుంది మరి? అవునని ఎందుకన్నారు? ఇది 3వ మిస్టేక్. 4వ మిస్టేక్ ఏంటంటే సర్కమస్టాన్షియాలిటీస్. ఇక్కడే అందరికీ మార్కులు తగ్గిపోయేది, మీ దగ్గర స్థలం కొనేవాడు దూరంగా వెళ్ళిపోయేది. నాలుగోది ఏంటంటే ఎప్పుడైనా సరే సమాధానం సంతృప్తిగా చెప్పు, సంపూర్ణంగా చెప్పు, ఫుల్ స్టాప్ వరకు చెప్పు. ఒక అబ్బాయి చెప్పాడు, పాలు పోస్తామండి, డిఫరెన్సే వెయిట్ అండి అని చెప్పాడు. ఎట్ట డిఫరెన్స్ వెయిట్ అవుతుంది? ఏ 10 అనుకోండి, బి 6 అనుకోండి, డిఫరెన్స్ ఎంత? తొందరగా చెప్పండి. కాదు, +4 కానీ -4 కానీ. అవునా కాదా? మరి అంతే నేను చెప్పింది. డిఫరెన్స్ కాదు అక్కడ. పెద్ద దాంట్లోంచి చిన్నది తీసేయాలి, అప్పుడు ప్లస్ వస్తుంది. చిన్న దాంట్లోంచి పెద్ద తీసేసి మైనస్ వస్తుంది. ఆ ఒక్క మార్క్ డిఫరెన్సే సర్కమస్టాన్షియాలిటీస్. ఫుల్ స్టాప్ వరకు ఆన్సర్ చెప్పు. గిన్నెలో ఉన్న పాలు ఫస్ట్ వెయిట్ చూసుకుంటాను, పాలు తాగి వెళ్ళిపోయిన తర్వాత ఖాళీ గిన్నె బరువు చూస్తాను, పిల్లి తాగుతున్నప్పుడు పిల్లి ప్లస్ గిన్నె ప్లస్ పాలు వెయిట్ చూస్తాను, పిల్లి ప్లస్ గిన్నె ప్లస్ పాలు మైనస్ ఖాళీ గిన్నె = పాలు తాగిన పిల్లి బరువు, పిల్లి ప్లస్ గిన్నె ప్లస్ పాలు మైనస్ గిన్నె ప్లస్ పాలు = ఆకలితో ఉన్న పిల్లి బరువు అని చెప్పామనుకో, ఉద్యోగం తనుకుంటూ వస్తుంది. ఇక్కడ ఉన్న 5 లక్షలు సంపాదించేవాళ్ళు 6 లక్షలు సంపాదించేవాళ్ళు ఇలాగే సంపాదించారండి. పర్ఫెక్ట్ టు ది కోర్ ఆఫ్ ది న్యూక్లియస్. పెర్ఫెక్ట్గా మీకు కమాండ్ ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. లాస్ట్ పాయింట్, ది కాన్సెప్ట్ ఆఫ్ నెంబర్ 1, అది చెప్పి ముగిస్తాను. ది థియరీ ఆఫ్ కృష్ణ. మనం ప్రేమించుకుంటున్నప్పుడు మీతో మీరు ఎంతసేపు ఉంటున్నారు? ఫస్ట్ పాయింట్ అది. మీతో మీరు ఒక్కరే ఎంతసేపు ఉంటున్నారు? ఒక టీవీ చూడకుండా, ఒక పుస్తకం చదవకుండా, ఒక మ్యూజిక్ వినకుండా, ఒక పార్క్లో ఒక అమ్మాయితో కూర్చున్న ఒక అబ్బాయితో కూర్చున్నట్టు మీతో మీరు ఎప్పుడైనా కూర్చుంటున్నారా? నేను జీవితంలో ఇంకా పైకి రావాలంటే ఏం సాధించాలి, ఏం చేయాలని ఎప్పుడైనా ఆలోచించారా? ఎన్ని బిల్డింగ్స్ రూమ్ కట్టుకోవాలి, ఎన్ని కార్లు కొనుక్కోవాలి, మా తల్లిదండ్రులకి ఎంత ప్రేమ ఇవ్వాలి, నా హెల్త్ ఇంకా బాగుండాలంటే ఏం చేయాలి, నా కీర్తి ప్రతిష్టలు పెరగాలంటే షడ్గుణ ఐశ్వర్యాలను రాసే ఫస్ట్లో 6 రకాల ఐశ్వర్యాలను పెంచుకోవడానికి నేనేం చేస్తున్నాను అని రోజుకి 5 నిమిషాలన్నా మీతో మీరు ఉంటున్నారా? ఉంటే ఓకే. ఆ అబ్బాయి చూడండి, ఎక్కడో పుట్టాను, ఎక్కడో చేశాను, ఇప్పుడు 2 లక్షలు సంపాదిస్తున్నాను అనుకున్నాడు. అలా మిమ్మల్ని మీరు పొగుడుకుంటున్నారా? ఎస్, నేను లేకపోతే ఈ ప్రపంచం ఇంకోలా ఉండేది, మా తల్లిదండ్రులకి ఇంత చిరునవ్వు ఉండేది కాదు, బట్ ఫర్ మీ అని ఎప్పుడైనా అనుకుంటున్నారా? మిమ్మల్ని మీరు పొగుడుకుంటున్నారా? 3వ పాయింట్, 6 నెలల క్రితం పరిచయమైన అమ్మాయికి లవలకులు మార్చుకోమని సలహాలు ఇస్తున్నావే, 20 ఏళ్ళు వచ్చినాయి, నువ్వే మార్చుకుంటున్నావు. నీ క్యారెక్టర్, నీ బిహేవియర్, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంతకన్నా బాగుంటానికి ఏం చేస్తున్నావు? అదే బ్రాండింగ్. కింద రాశాను చూడండి, BRAND, బేస్, రెప్యుటేషన్, అచీవ్మెంట్, నెట్వర్త్ అండ్ డివిడెండ్. ఇది ఒకటే చెప్పి ముగిస్తా, కరెక్ట్గా 5 నిమిషాలు అందరా. బేస్ అంటే ఉనికి. రాసుకోండి, చాలా ముఖ్యమైన పాయింట్. ఉనికి. మీకు ఉనికి ఉందా? మీకు ఉనికి ఉందా? పొద్దున్న నాగేశ్వరరావు చెప్పాడు, ఉనికి ముఖ్యం, చాలా మనిషికి ఉనికి కావాలి. ఉదాహరణకి మీరు ఒక 10 రోజులు ఇంట్లో లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు లేదు అబ్బా ఉంటే బాగుండు అనిపిస్తుందా వాళ్ళకి? అమ్మా లేదురా బాగున్నాం అనిపిస్తుందా? ఇదే ఉనికి అంటే. అది ఎలా వస్తుంది? రెప్యుటేషన్ వల్ల వస్తుంది. రెప్యుటేషన్ అంటే గౌరవం. నీ గౌరవం ఉందా? మీ ఇంట్లో గౌరవం ఉందా? నీ కాలేజీలో ప్రేమ ఉంటుందండి, ప్రేమ షూర్గా ఉంటుంది. గౌరవం ఉందా? మీ నాన్న రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు నిన్ను సలహా అడుగుతున్నాడా? మీ అమ్మ కనీసం ఏ కూర ఉండాలరా నాయన నన్ను అడుగుతుందా? దీనికి తిండి పెట్టడమే వేస్ట్ అనుకుంటుందా? అది గౌరవం అంటే. అది ఎలా వస్తుంది? అచీవ్మెంట్ వల్ల వస్తుంది. అచీవ్మెంట్ అంటే గెలుపు.
మిత్రులారా, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, గెలిచేవాళ్ళు గెలిచే వాళ్ళతో ఉంటారు, ఓడిపోయేవాళ్ళు ఓడిపోయే వాళ్ళతో ఉంటారు. మీరు ఎవరితో ఉన్నారు? గెలిచే వాళ్ళతో ఉండండి. తాగుబోతులు తాగుబోతులతో ఉంటారు, పేకాడేవాళ్ళు పేకాడే వాళ్ళతో ఉంటారు, దరిద్రులు దరిద్రులతో ఉంటారు. మీరు ఎవరితో ఉన్నారు? మీరు సువర్ణభూమిలో ఉంటే గెలిచే వాళ్ళతో ఉన్నట్టు లెక్క. సింపుల్. అక్కడ డబ్బు ఒకటే ప్రధానం కాదండి, చిరునవ్వు. మీరు సువర్ణభూమిలో ఎవరన్నా చూడండి, నేను చాలా పొద్దు నుంచి గమనిస్తున్నాను, అందరూ నవ్వుతున్నారు. నవ్వటం అనేది భోగం, నిజంగా చాలా అదృష్టం ఇది. కానీ నవ్వుతూ ఉన్నారు అందరూ. ఆ నవ్వటం అనేది అచీవ్మెంట్. కాబట్టి T-Y అంటే ఒక రోజు గడిచి ఇంకో రోజు వస్తే ఇక్కడన్నా పెరగాలి, ఇక్కడన్నా పెరగాలండి. ఒక ఆనందం అన్నా పెరగాలి, ఒక జ్ఞానం అన్నా పెరగాలి. ఇవాళ పొద్దున్న వరకు మీకు సెరటోనిన్ అనే పదం తెలియదు, ఇవాళ మీకు తెలిసింది. సెరటోనిన్ అంటే నవ్వుతున్నప్పుడు మెదడులో రిలీజ్ అయ్యే ఒక న్యూరో ట్రాన్స్మిటర్. కాబట్టి ఇక్కడ పెరిగింది. అలాగే మీరు పిక్నిక్ వెళ్తే, గోదావరిలో స్నానానికి వెళ్తే ఇక్కడ ఆనందం పెరుగుతుంది. ఆనందం కానీ జ్ఞానం కానీ ఒకరోజు పెరగలేదంటే ఆ రోజు మనిషి జంతువులా బతికినట్టు లెక్క. అదే డివిడెండ్. డివిడెండ్ అంటే లాభము. మనిషి లాభం లేకుండా బతికితే జంతువుతో బతికినట్టు సమాధానం. కరెక్ట్గా 1 minute ఉంది. ప్లీజ్ ఓపెన్ యువర్ లెఫ్ట్ పామ్, ఓపెన్ యువర్ రైట్ ఫింగర్, గివ్ మీ ఏ స్మాల్ సౌండ్ విత్ ఫింగర్. ఒకటే వేలుతో సౌండ్ ఇవ్వండి. నాకు సౌండ్ వినపడాలండి, గట్టిగా వినపడాలి సౌండ్. దిస్ ఈజ్ కాల్డ్ సక్సెస్. సౌండ్ ఆఫ్ సక్సెస్ అంటారు దీన్ని. 2 fingers చేయండి. ఎంత బాగుందో చూడండి ఈ వర్షం. ఇది మీకు సువర్ణ భూమిలో లభించబోతున్న వర్షం. మేక్ 3 fingers.